ఓం శ్రీ గురుభ్యో నమః. నేటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ 2 నవంబర్ 2013 సంవత్సరం. నేడు శనివారం. ఆశ్వీజ మాసం బహుళపక్షము. నేడు చతుర్దశి. రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకు ఉండటం జరిగింది. నేటి నక్షత్రం చిత్త. రాత్రి 12 గంటల 15 నిమిషాల వరకు. విష్కంభము అనే యోగము నేటి ఉదయం 8 గంటల 28 నిమిషాల వరకు ఉన్నది. ఆ తర్వాత ప్రీతి అనే యోగము నేటి తెల్లవారుజామున 5 గంటల 57 నిమిషాల వరకు. నేడు భద్ర అనే కరణము ఉదయం 8 గంటల 48 నిమిషాల వరకు. ఆ తర్వాత శకుని అనే కరణము ఈరోజు రాత్రి 8 గంటల 8 నిమిషాల వరకు ఉన్నది. అమృత గడియలు ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి రాత్రి 7 గంటల 36 నిమిషాల వరకు ఉన్నది. ఇక దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 6 గంటల 18 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 7 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. ఇక వర్జము ఈరోజు ఉదయం 8 గంటల 48 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ఉన్న కాలాన్ని వర్జకాలంగా చెప్పబడింది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి. నేడు మేషరాశి వారికి ఉద్యోగ అవకాశాలు వెతుక్కునేందుకు ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంటుంది మీకు. అలాగే దాంతోపాటు పాత మిత్రుల కలయిక కొంచెం అధికంగా ఉంటుంది. అయితే ఇంటా బయట కొంచెం అనుకూల వాతావరణం ఉంటుంది. అలాగే విద్యార్థులకు పరంగా మాత్రం విద్య పరంగా కొంచెం కష్టపడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాశి వృషభం. ఈ రోజున వృషభ రాశి వారికి మిత్రుల కలయిక అలాగే బంధువుల కలయిక మీకు ఆనందం కలగజేస్తూ ఉంటుంది. విందు వినోదాలతో కాలక్షేపం చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రముఖులతో పరిచయాలు దానికి సంబంధించినంత వరకు మీకు లబ్ధి చేకూరే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఆ తర్వాత రాశి మిథునం. మిథున రాశి వారికి ఈ రోజున ర్యాష్ డ్రైవింగ్ వల్ల కానీ లేక అనవసరపు కొట్లాట్ల వల్ల కానీ కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక ఈ రోజున మిథున రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగేందుకు పనులన్నీ చాలా విజయవంతంగా పూర్తి చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆ విధంగా ప్రయత్నాలు చేస్తే కానీ అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఈ రోజున వృత్తిపరంగా కొంచెం చుక్కెదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారికి నూతన గృహోపకరణాలు కొలిగేందుకు అంటే ఎలక్ట్రికల్ వస్తువులు ఇంటికి కావాల్సిన కొనుక్కుని హోమ్ అప్లయన్సెస్ కొనుక్కునే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే కొన్ని కీలకమైన నిర్ణయాలు ఆఫీసులో కానీ లేక వృత్తిపరంగా కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు పాలసీ డెసిషన్స్ తీసుకునేందుకు ఈ రోజున కర్కాటక రాశి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంట్లో వీరికి కొంచెం ఉత్సాహం కూడా కొంచెం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంచెం నిరాశ కలిగిస్తూ ఉంటుంది. అయ్యో అనుకున్న సమయానికి డబ్బు రావట్లేదని కొంచెం ఆందోళన కలిగిస్తుంది. అయినప్పటికీ అన్ని విధాలుగా మీకు ఉత్తమ ఫలితాలు కలిగే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులతో స్వల్పంగా మాట పట్టింపులు కానీ వివాదాలు కొనిచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు ఉన్నంత వరకు కొంచెం ప్రయత్నం చేస్తే కనుక వారితో వాదనల్ని నివారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యా రాశి వారికి కొంచెం పనులలో స్వల్పమైన జాప్యం కల్పించేందుకు అలాగే ఆర్థిక లావాదేవీలు ఇచ్చిపుచ్చుకోవటాలు కానీ లేక మీకు రావాల్సిన బాకీలు కానీ కొంచెం ఆలస్యంగా రావటం వల్ల చిట్ ఫండ్ కంపెనీస్ వారికి అలాగే డైలీ ఫైనాన్స్ చేసేవారికి ఈ రోజున కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. వారిపైన నిఘా కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆచితూచి మీరు ముందరకెళ్ళండి. కొంచెం శ్రమ మీద ఈ రోజున మీ యొక్క పనుల కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. శ్రమ కొంచెం అధికంగా ఉంటుంది. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి ప్రత్యేకించి స్త్రీలకి తోటి మిత్రులతో కొంచెం మాట పట్టింపులు రావటము, వృత్తిపరంగా కొంచెం అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబం ఒత్తిడి కూడా మీ పైన అధికంగా ఉంటుంది. వివాహం పరంగా కుటుంబ ఒత్తిడి కొంచెం అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు పనులని వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. మీ పనులన్నీ మీరు స్వయంగా నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం ప్రకారంగా అన్ని విధాలుగా చేసుకుంటే కనుక శ్రేయస్కరంగా ఉంటుంది తులారాశి వారికి. ఆ తర్వాత రాశి వృశ్చికం. ఈరోజున
ఈరోజు వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేందుకు అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొత్త ఉత్సాహంతో ముందరికి వెళ్ళే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ అన్ని విధాలుగా మీకు ఉత్తమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అయితే విద్యార్థులకు మాత్రం ఈ రోజున పరీక్షా ఫలితాలు కొంచెం నిరాశ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ దాని తర్వాత ఉన్నంత వరకు వచ్చే పరీక్షల్లో బాగా చదవాలని చెప్పి మీరు సంకల్పించుకోండి. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి ధనస్సు. ఈరోజు ధనస్సు వారు ఏదైనా గురువు గారి దర్శనం ఎక్కువ అధికంగా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క నిర్ణయాల్లో తొందరపాటుతనం వద్దు. క్విక్ డెసిషన్స్, హేస్టీ డెసిషన్స్ ఈ రోజున ధనస్సు రాశి వారికి కలిసి రాదు. అలాగే వ్యాపార పరంగా కూడా ఈ రోజున పెట్టుబడులు కొంచెం పెట్టేందుకు ఆచితూచి నెమ్మదిగా ముందరికి వెళ్ళండి. తొందరపాటు పెట్టుబడులు ఈ రోజున అంతగా కలిసి రావు. తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారికి ఆర్థికపరమైన లావాదేవీలు కొంచెం నిరాశ కలిగిస్తూ ఉంటాయి. కొంచెం ధన వ్యయం కూడా అధికంగా ఉంటుంది. అయితే శ్రమ కొంచెం పెరిగినా అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. కొన్ని ఆసక్తికరమైన సమాచారాలు మీకు తెలియటము, తద్వారా లాంగ్ టర్మ్లో మీకు బెనిఫిట్ అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా కూడా కొంచెం మార్పులు చేర్పులు చేసుకునేందుకు కూడా మీకు అవకాశాలు ఉన్నాయి. తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారికి నూతన పరిచయాలు కలగటము, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటము, దాని పరంగా మీరు ముఖ్యులతో కొంచెం కొన్ని ఉన్న వివాదాలు పరిష్కరించుకునే ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తారు. అయితే ఆకస్మిక ప్రయాణాల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ధనంగా కానీ లేక శ్రమ పరంగా కానీ కొంచెం అధికంగా ఉంటుంది. అయితే వ్యాపార పరంగా ఈ రోజున వీరికి ప్రత్యేకించి ట్రేడింగ్ రంగంలో ఉన్నవారికి, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్స్ బిజినెస్ చేసేవారికి, అలాగే హోమ్ అప్లయన్సెస్ బిజినెస్ చేసేవారికి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈ రోజున మంచి ఉత్తమ ఫలితాలు కలిగేందుకు అవకాశం కనిపిస్తోంది. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారికి అష్టమంలో చంద్రుడు, అలాగే మిగిలిన గ్రహాల యొక్క గ్రహస్థితి మనం చూసుకుంటున్నప్పుడు కొంచెం ప్రతికూల వాతావరణం ఉంది. కాబట్టి నిర్ణయాధికారం కొంచెం మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొంచెం అస్తవ్యస్తంగా మీ మానసిక పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు నెమ్మదిగా నిర్ణయాలు తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇక ప్రత్యేకించి మీన రాశి యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో మానసికపరమైన ఒత్తిడి మీ పైన అధికంగా ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించేందుకు మీ ఇష్టదేవత ప్రాధాన్యత చేసుకుంటే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఈనాటి పంచాంగ ఫలితాలు మరియు రాశి ఫలితాలు. ఇక నేటి విశేషం. ఈ రోజున నరక చతుర్దశి, దీపావళి మనం చేసుకునే ఈ పండగలో రెండవ రోజు నరక చతుర్దశి. నిన్న ధనత్రయోదశి, నేడు నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశి నాడు సూర్యోదయానికి పూర్వమే, నేటి సూర్యోదయం మనం గమనిస్తే కనుక సుమారుగా 6:20 హైదరాబాద్ నందు జరుగుతోంది. మిగిలిన ప్రాంతాల్లో వారి వారి ప్రాంతాన్ని బట్టి ఒక 10 నిమిషాలు ఇటుగా సుమారుగా 6 గంటలకి 6:15 మధ్యలో సూర్యోదయం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి. మిగిలిన బొంబాయి ఇతర వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి ఆ ప్రాంతాన్ని అనుసరించి సూర్యోదయం మనకి కనిపిస్తూ ఉంటుంది, తెలుసుకోవచ్చు. సూర్యోదయానికి 2 ముహూర్తాల కాలానికి ముందర, 2 ముహూర్త కాలం అంటే ఒక ముహూర్త కాలం అంటే 48 నిమిషాలు, అంటే 96 నిమిషాల ముందర సుమారుగా 6 గంటలకు సూర్యోదయం అవుతుందంటే కనుక 96 నిమిషాలు అంటే గంటన్నర ముందర, అంటే 4:30కి 4:30 మధ్యలోనే ఈరోజు అభ్యంగన స్నానం చేయాలి. ఏంటయ్యా అభ్యంగన స్నానం అంటే కనుక మన షాంపూతో పోసుకునేది అభ్యంగన స్నానం కాదు. అభ్యంగన స్నానం అంటే నఖశిఖ పర్యంతం అన్నారు. నఖశిఖ పర్యంతం అంటే ఎడమకాలి చిటికెన వేలు ఏదైతే ఉందో చిటికెన వేలు మీద గోరు నుంచి మన మొత్తం మాడు వరకు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని నఖశిఖ పర్యంతం అంటారు. కాబట్టి ఈ పర్యంతము అభ్యంగన స్నానం. అభ్యంగన స్నానం అంటే వేపాకు, ఉసిరిక పొడి ఈ రెండింటిని సమపాళల్లో చేసుకుని దాన్ని ఒంటికి నలుగుకు పెట్టుకుని నువ్వుల నూనెతో మర్దన చేసుకుని ఆ తర్వాత స్నానం చేయటాన్ని మనం అభ్యంగన స్నానం అంటాం. ఈ అభ్యంగన స్నానం చేయటం వల్ల ఏమవుతుందయ్యా అంటే మానవుడి శరీరంలో ఉన్న నాడీ కేంద్రాలు, నాడులన్నీ ఉత్తేజితమై కరెక్ట్గా రక్త ప్రసరణ జరుగుతుంది. అంటే మెడికల్ భాషలో చెప్తే కానీ మనకు అర్థం కాదు కదా. ఎందుకంటే ఇవన్నీ ఆచారాలు ఎవరు చేస్తాడండి, తాతలు చేస్తారు, పనికిరానివన్నీ, టైం వేస్ట్, అంత చేసుకోవాలా మనం. ఇదే మనం ఏదైనా స్పాలోకి వెళ్ళి మసాజ్ చేయించుకుంటాం, లేకపోతే ఇంకోటి ఏదో హీట్ ట్రీట్మెంట్ చేసుకుంటాం, ఇంకోటి ఏదో తలకాయ ఏదో పెట్టేస్తారు ఇక్కడ, అదంతా చేసుకుంటాం. అవన్నీ కాదు. మన అందుబాటులో ఉన్నవి ఏంటంటే మనకి హాయిగా చక్కగా నువ్వుల నూనె తీసుకుని మర్దన కనుక చేసుకుంటే
తప్పనిసరిగా మనకి ఆయుర్వేద పరంగా కూడా చాలామంది చెప్పే ఉంటారు, మీరు వినే ఉంటారు. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక రోజైనా, ఈ రోజైనా కనుక ఆ ప్రయత్నాలు చేసుకోవాలి. కాబట్టి అభ్యంగన స్నానం చేసుకుని, నిన్న మన ధనత్రయోదశి నాడు చెప్పుకున్నాం, ఈ రోజున నరక చతుర్దశి నాడు తప్పనిసరిగా యమదీపం వెలిగించాలి అని చెప్పి. కాబట్టి అభ్యంగన స్నానం అయిపోయిన తర్వాత 4:30 నుంచి 6 లోపల ఈ దీపం ఒకటి వెలిగించి నువ్వుల నూనెలో ఒత్తి వేసి పైకి చూపించాలి. దీన్ని యమదీపం అంటారు. యమదీపం కనుక ఇప్పుడు పెడితే అక్కడి నుంచి మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది, అమావాస్య నుంచి. దానికి నాందిగా ఇక్కడ దీపం పెడుతున్నాం. దీపాలు ఎక్కడ పెట్టాలి, ఒత్తెట్టు ఉండాలి, దీని గురించి మనం కార్తీక మాసంలో తప్పనిసరిగా తెలుసుకుందాం. ఏ దీపం పెడితే, ఏ దీపం ఎక్కడ పెడితే ఏమవుతుంది, అసలు దీపం ఎందుకు పెట్టాలి అనే విశేషాలు మన కార్తీక మాసం నుంచి మనకు ప్రారంభమవుతాను. కాబట్టి ఈ కార్తీక మాసం నుంచి మనకి నవంబర్ 5వ తారీఖు నుంచి మనం తప్పనిసరిగా దీప ప్రాశస్త్యము, ఈ కార్తీక మాసంలో దీపం ఎందుకు పెట్టుకోవాలి, ఆకాశ దీపం అంటే ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుందాం. కాబట్టి ఈ దీపాన్ని ఇవాళ మనం యమదీపాన్ని ఇవాళ మనకి చూపించుకోవాలి. దాని తర్వాత మీకు ఆచారం కనుక ఉంటే యమతర్పణాలు వదలవచ్చు. ఇవి ఈరోజు చేయవలసింది. ఇక రేపు మనకి చూసుకుంటే కనుక దీపావళి అంటే కనుక అమావాస్య ఈ రోజున మనకి సుమారుగా నేటి రాత్రి 8:08 నుంచి మనకి అమావాస్య మొదలవుతోంది. కాబట్టి అమావాస్యతో రాత్రితో కూడుకున్న అమావాస్య ఏదైతే ఉందో అక్కడి నుంచి దీపావళి ప్రారంభం అని చెప్పి. కాబట్టి మనం టపాకాయలు ఏవైతే బాణసంచా ఏదైతే ఉందో ఈరోజు కాల్చుకోవచ్చు, రేపు కాల్చుకోవచ్చు. అయితే రేపు దీపావళి నాడు చేయవలసిన ముఖ్యమైన అంశాలు ఏంటి మనకి అనేది ఈరోజు మనం స్వల్పంగా తెలుసుకుందాం, రేపు చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ రోజున చేయవలసింది అలక్ష్మి ఏదైతే ఉందో అలక్ష్మిని తీసివేయటం. ఏంటి అలక్ష్మి అంటే కనుక లక్ష్మీప్రదం కాంతి ఏదైతే ఉందో అవి తీసేయటం. అంటే ఇంట్లో ఉన్న చెత్త చెదారం ఏదైతే ఉందో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తీసేసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత లక్ష్మికి స్వాగతం చెప్పాలి. కాబట్టి రేపు ఆ కార్యక్రమం ఉంది. కాబట్టి ఈ రోజున మనం ఈ యమదీపం చూపించిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవటం, కనీసం రంగవల్లులు అంటే ముగ్గులు వేసుకోవటం, ఇవన్నీ ఈరోజు చేసుకోవాల్సింది. యమతర్పణాలు కనుక మీకు అధికారం ఉన్నా లేక ఆచారం ఉంటే మాత్రమే చేయాలి. పంచాంగంలో ఉంది కదా అని చెప్పి యమతర్పణం ఏదో చేసేసాం, యమదీపం పెట్టేసాం, తర్పణాలు ఇవన్నీ కాదు. మీకు ఆచారం ఉంటే కనుక ఏ గుడి కానీ, నదీ తీర ప్రాంతాలు కానీ, సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రమే చేయాలి. మన ఆంధ్ర రాష్ట్రంలో యముడికి ఉన్న దేవాలయం ఎక్కడైనా ఉంది అంటే కనుక యోగనారసింహ క్షేత్రమైన ధర్మపురి, కరీంనగర్ జిల్లాలో ధర్మపురిలో యముడికి దేవాలయం ఉంది. యమదీపం అక్కడ పెట్టుకోవాలి. కాబట్టి స్టూడియో ప్రేక్షకులు ఎవరైనా సరే కరీంనగర్ దర్శనం కానీ, కరీంనగర్ జిల్లాలో కనుకుంటే కరీంనగర్కి వెళ్ళినా సరే ధర్మపురి అని చెప్పి నరసింహ క్షేత్రం ఉంది. అక్కడ నరసింహస్వామి మనం దర్శించబోయే ఉన్నప్పుడే ఎడంవైపు మనకి యముడి యొక్క చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో నూనె పోయండి అని చెప్పి మనకి అక్కడ టికెట్ ఏదో ఉంటుంది, ₹2 ₹5. అక్కడ పెడితే మన పేరు మీద సంకల్పం చెప్పి యముడికి దీపం పెడతారు. కాబట్టి మనం ఈ రోజున చేయలేకపోతే ఎప్పుడైనా కనుక మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఆ యమ దేవాలయానికి వెళ్ళాలి. హైదరాబాదులో అయితే కనుక చిత్రగుప్తుడి దేవాలయం ఉంది. కాబట్టి చిత్రగుప్తుడి దేవాలయం కనుక దర్శనం చేసుకుంటే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ ప్రాంతంలో అది ఉండటం జరిగింది. నిజాం నవాబులు కట్టించింది అది. కాబట్టి చిత్రగుప్తుడి దేవాలయం అనేది హైదరాబాద్లో తప్పనిసరిగా మనకి అందుబాటులో ఉంది. అలాగే ఈ యముడి దేవాలయం మనకి ఈ యొక్క ధర్మపురిలో ఉంది. కాబట్టి ధర్మపురి దర్శనం కనుక చేసుకుంటే యమపురి మార్గం మూసుకుపోతుందిట. యమపురి దర్శనం ఉండదు ధర్మపురి కనుక దర్శనం చేసుకుంటే. కాబట్టి ఎవరికైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా ఎప్పుడైనా సరే, ఈరోజు వెళ్ళలేకపోతే ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ధర్మపురి దర్శనం చేసుకుని యముడికి దీపం సమర్పించి ఆయనకి సంబంధించినందుకు అష్టోత్తరాలు అభిషేకానికి భరణి నక్షత్రం ఆయన యొక్క జన్మదినం. ఆశ్వీజ మాసంలో వచ్చే భరణి నక్షత్రం ఆయన జన్మదినం. దాన్ని మహాభరణిగా చెప్పారు. అది మనకి మొన్న అక్టోబర్ 21 అయిపోయింది. కాబట్టి ఆ భరణి నక్షత్రం అభిషేకానికి సంబంధించినందుకు ఏదైనా కనుక చేసుకుంటే అపమృత్యు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివారించబడతాయి. అందుకని అపమృత్యు దోషం, మనకున్న దోష నివారణ జరగడానికి మాత్రమే మనం దీపం పెడుతున్నాం. కాబట్టి ఆ దీపం అట్లా అని చెప్తే తప్పనిసరిగా అందరూ పెడతారు. పితృదేవతల కంటే వాడు పోయారు కదండి మాకెందుకండి అంటారు. కాబట్టి మీ యొక్క అపమృత్యు దోషాలు, మీ ఆరోగ్యపరంగా మీరు బాగుండటానికి మాత్రమే ఆ దీపం అనేది ఈరోజు ఉదయం 4:30కి మీరు కనుక దీపం చూపించి వెలిగించి ఆకాశానికి చూపిస్తే కనుక దానివల్ల అపమృత్యు దోషాలు నివారించబడతాయి. దాని తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క మిగతా కార్యక్రమాలన్నీ మీరు చేసుకోవచ్చు.
కాబట్టి ఈ రోజున మనకి నరక చతుర్దశి ఈరోజు అయింది కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఆ యొక్క నరకుడిని చంపిన సంతోషంలో మనం రేపు బాణసంచా కాల్చుకుని ఉత్సాహంగా ఉంటాం. లక్ష్మీ పూజ మనకి ఈరోజు రాత్రి చేసుకోవచ్చు, రేపు రాత్రి చేసుకోవచ్చు. దీపావళి ఈరోజు రాత్రి నుంచి ఉంది కాబట్టి రాత్రి గల అమావాస్య ఏదైతే ఉందో దాన్ని దీపావళిగా మనకి ధర్మసింధు ప్రకారం చెప్పారు. కాబట్టి రాత్రి గల అమావాస్య ఈరోజు ఉంది కాబట్టి ఈ రోజున లక్ష్మీ పూజ చేసుకోవచ్చు, రేపు చేసుకోవచ్చు. మీ యొక్క అవకాశాన్ని బట్టి తప్పనిసరిగా ఆచరించండి. తిరిగి రేపటి పంచాంగ కార్యక్రమంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.